శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ, కలెక్టర్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, విరామం లేకుండా అనునిత్యం ప్రతిక్షణం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారని ఐజీ అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే పోలీసు వీరమరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వమని, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అనంతరం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందాలంటే శాంతి భద్రతలు నెలకొని ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ సేవలు, వారి త్యాగాలు అనన్య సామాన్యమైనవి అని కొనియాడారు. కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఎలాంటి విపత్తు సంభవించినా ముందుగా స్పందించేది పోలీసులేనని గుర్తు చేశారు. పండగలు, విఐపీలు, పర్యటనలు ఇలా ఏ రకంగా చూసినా పోలీసు అందిస్తున్న సేవలు అనితర సాధ్యమైనవని కలెక్టర్ తెలిపారు. ఈ దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అతి తక్కువ వ్యవధిలో ఎంతో చాకచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ నేరస్తుల ఆటలు కట్టిస్తున్నారని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులు అయ్యారని, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసలు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సభ్యులకి మరియు సహచర పోలీస్ సిబ్బందులకి అందరికీ శుభాభినందనలు. ఈ రోజు పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమకూరి తల వంచి దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మా సహచరుల త్యాగానికి నమస్కరిస్తున్నాము. ఇది కేవలం ఒక రోజంతా జరిగే కార్యక్రమం కాదు. ఇది మన హృదయాల్లో నిలిచిపోయే క్షణం. ఇది కృతజ్ఞతకు, స్మరణకు మరియు మన కర్తవ్యానికి మరలా గుర్తుకు చేసుకునే సమయం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం 1959 లడాక్ హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం. వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుకకు కారణం. నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం, నేరాలను అరికట్టడానికి, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి, మహిళల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించారు. ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్లనే ఈ దేశం సురక్షితంగా ఉంది.
మన నిజామాబాద్ కమిషనరేట్ లో కూడా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతులలో ఈ నెలలో చెరగని ముద్రను వేశాయి. మా అమరవీరుల కుటుంబ సభ్యులారా, మీ ధైర్యం, మీ త్యాగం కూడా అంతే గొప్పది. మీ కుటుంబ సభ్యులు ధరించిన యూనిఫామ్ మనందరికీ గర్వకారణం. వారి త్యాగం వల్లనే నేడు మనం గౌరవంగా ఈ వేడుకలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం. పోలీస్ కుటుంబం ఒకటే కుటుంబం. మీ బంధువులు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము. నిజామాబాద్ పోలీస్ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది, గౌరవంతో, సానుభూతితో, కృతజ్ఞతతో. పోలీసింగ్ అనేది ఒక వృత్తి కాదు, ఇది ఒక సేవా ధర్మం. అది ధైర్యం, నిబద్ధత, మానవతా విలువల సమాహారం. మన బాధ్యత ప్రజల భద్రత, న్యాయం, శాంతి మరియు నమ్మకాన్ని కాపాడటం. మాదక ద్రవ్యాల నియంత్రణలో, మహిళా భద్రతలో, యువతకు అవగాహన కల్పించడంలో మరియు సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. ఈ నిబద్ధత, సేవాభావం మరియు ధర్మపరమైన కర్తవ్యమే మన పోలీస్ వ్యవస్థ యొక్క నిజమైన బలం. ఈ సాంకేతిక యుగంలో పోలీసింగ్ కూడా మార్పు చెందుతుంది. మన కమిషనరేట్ లో మనం ఆధునిక సాంకేతికత, డేటా ఆధారిత వ్యవస్థలు మరియు ఏఐ ఆధారిత పద్ధతులు ప్రవేశపెడుతున్నాం. నేరాల నివారణ, మానవ రక్షణ మరియు పారదర్శక వ్యవస్థ కోసం. కానీ ఈ అన్నిటికంటే ముఖ్యమైనది మన విలువలు. నిజాయితీ, సేవ మరియు న్యాయం, ఇవే మన బలం. మన అమరవీరుల త్యాగం ఈ విలువలు గుర్తు చేస్తూ మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ రోజు మన హృదయాలతో ప్రమాణం చేద్దాం. దేశం కోసం, న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా, భయపడకుండా, పక్షపాతం లేకుండా సేవ చేయాలని. మన అమృతా కాదు, వారి ఆత్మలు మనలో జీవిస్తున్నాయి. ప్రతి పహార, ప్రతి రక్షణ చర్యలో వారి త్యాగం మనకి ప్రేరణ, వారి స్మృతి మనకి గర్వం. జై హింద్. చేసిన అందరికీ నమస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటాం. భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సై చీన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాల ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలను చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబర్ 21న డిఎస్పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఈ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బుగ్గగా మారిన పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. జై హింద్. సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన నా తోటి పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు. ఇంతకుముందు మనం ఈ అక్టోబర్ 21ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు మళ్ళా దేశవ్యాప్తంగా దీన్ని ఫ్లాగ్ డే అని పిలుస్తున్నారు. కానీ ఉద్దేశం ఒకటే. ఈరోజు మనము విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. ఇటీవల జరిగిన సంఘటన, మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పోలీస్ అధికారులు బలైపోయారు. మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు, ప్రజలకు మరి త్యాగం చేశారు. అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు.
వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయొచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము. 24/7 మనము పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి అందులో కొన్ని సార్లు మనకు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనం విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనందరం ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన మన తోటి పోలీస్ అధికారులను వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మనందరము మళ్ళీ భవిష్యత్తులో మనం విధి నిర్వహణలో మనం సమర్థవంతంగా పనిచేసి శాంతి భద్రత కాపాడినప్పుడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చనిపోయిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. వాడి నుంచి మహానేతల వరకు భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో చదవడం జరుగుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ బి ఎస్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ హవల్దార్ మిథిలేష్ కుమార్, కానిస్టేబుల్ శేఖర్ పాస్వాన్, కానిస్టేబుల్ అశోక్ కుమార్ భగత్, కానిస్టేబుల్ రవికాంత్ కుమార్, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ షోరీ, హెడ్ కానిస్టేబుల్ దుమ్మా మద్కామి, కానిస్టేబుల్ వల్లభనన్ హరిబరాయ్ గబారి, జార్ఖండ్ కానిస్టేబుల్ సునీల్ దార్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ గిరీష్, సివిల్ హెడ్ కానిస్టేబుల్ ఎం బసవరాజ్, ఆర్మ్డ్ హెడ్ కానిస్టేబుల్ టిఎస్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ కోరి, హెడ్ కానిస్టేబుల్ సంతోష్ కుష్వా, హెడ్ కానిస్టేబుల్ ప్రిన్స్ గార్జ్, హెడ్ కానిస్టేబుల్ అభిషేక్ షిండే, సబ్ ఇన్స్పెక్టర్ వై శరవణన్, స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పి విజయ్ కుమార్, స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం సన్ము గవేల్, హెడ్ కానిస్టేబుల్ సి శ్రీనివాసన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ జస్మిన్ మిల్టన్ రాజ్. తెలంగాణ అసిస్టెంట్ కమాండెంట్ బానోజ్ జవహర్లాల్, కానిస్టేబుల్ టి సందీప్, కానిస్టేబుల్ వి శ్రీధర్, కానిస్టేబుల్ ఎన్ పవన్ కళ్యాణ్, కానిస్టేబుల్ బి సైదులు, సబ్ ఇన్స్పెక్టర్ త్రిపుర, సబ్ ఇన్స్పెక్టర్ డేవిడ్ డాల్లాంగ్. జై హింద్.